తెలంగాణ ప్రభుత్వంలో అర్హులకు అందాల్సిన పెన్షన్లు ఆత్మలకు ఇస్తున్నారు. ఏంటి నమ్మడం లేదా? అవునండి, ఇది నిజం. ప్రతి నెల క్రమం తప్పకుండా మృతి చెందిన వారి అకౌంట్లో అధికారులు డబ్బులు జమ చేస్తున్నారు. ఇదేంటండి, బతికున్న వాళ్లకు కదా పెన్షన్ ఇచ్చేది, మృతులకు కూడా పెన్షన్ ఇస్తున్నారా? అది ఎక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? ఇది ఇక్కడే మన తెలంగాణలో, మన తెలంగాణ రాష్ట్రంలో మొద్దు నిద్ర వీడని అధికారులు మృతి చెందిన వారి ఖాతాల్లో ప్రతి నెల చేయూత పథకం ద్వారా అందించే పెన్షన్ డబ్బులు మృతి చెందిన వారి ఖాతాల్లో వేస్తున్నారు. ఒక్కరిద్దరికి కాదు, ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది మృతుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ చేస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అనుకుంటున్నారా? మృతుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు ఎలా జమ అవుతున్నాయి? కోట్లలో ప్రజాధనం వృధా అవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారన్న దానిపై మెగా 9 స్పెషల్ స్టోరీ. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఖజానాకు కోట్లలో గండిపడే అవకాశం నెలకొంది. అర్హులకు కాదని మృతి చెందిన వారికి కూడా పెన్షన్ ఇవ్వడం వల్ల అర్హులకు కాస్త ఆ పెన్షన్ అందకుండా పోయింది. గత కొన్నేళ్లుగా మాకు పెన్షన్ రావాలి, మేము అన్ని రకాల అర్హులం అని చెప్పి ప్రభుత్వ అధికారుల చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా కూడా ఆ పెన్షన్లు మాత్రం అర్హులకు అందడం లేదు. కానీ మృతి చెంది కొన్నేళ్లు గడుస్తున్నా కూడా వాళ్ళ అకౌంట్లో ఇప్పటికీ పెన్షన్ డబ్బులు జమ అవుతున్న ఘటన తాజాగా వెలుగులోకి వస్తుంది. ఏటీఎం కార్డు ఉండడం వల్ల వాళ్ళు చాలా ఈజీగా, సులభంగా ఆ డబ్బులను డ్రా చేసుకొని వాళ్ళు కాస్త ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి సంబంధించిన వారసులు వాటిని వాడుకుంటున్నా కూడా ప్రభుత్వ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. ఇదొక వైపు ఉంటే, మరొక వైపు మాత్రం అర్హులు ఆసరా పెన్షన్లు కావాలంటూ, వృద్ధాప్య పెన్షన్లు కావాలంటూ, వికలాంగుల పెన్షన్ల కోసం నమోదు చేసుకొని గత కొన్నేళ్లుగా కూడా అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నా కూడా వాళ్ళకు మాత్రం పెన్షన్లు ఇవ్వకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఇదేంటని అడిగితే మాకు ఇప్పుడు పెన్షన్లు, కొత్త పెన్షన్లు రాలేదు, వచ్చినప్పుడు ఇస్తామని చెప్పి అధికారులు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో, అర్హులు ఉంటారో వాళ్ళకి చెప్పడం వాళ్ళకు ఇంత విస్మయానికి గురి చేసింది. అసలు పూర్తిగా కూడా ఈ పెన్షన్లకు సంబంధించిన వ్యవహారం ఏం జరుగుతుంది, మృతి చెందిన వారి అకౌంట్లలో ఎంత డబ్బు నమోదవుతుంది, ఆ వివరాలను పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాం. ఏ ఆసరా లేని నిరుపేదలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రభుత్వాలు నెల నెల పెన్షన్ ఇచ్చి ఆదుకోవడం మామూలు విషయమే. కానీ చేసే పని పట్ల చిత్తశుద్ధి లేని తెలంగాణ ప్రభుత్వ అధికారుల నిర్వాకం వల్ల ఏకంగా మృతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నారు. తప్పిపోయి 1 నెల 2 నెలలు అనుకుందాము అంటే అది లేదు. ఏకంగా 5 సంవత్సరాల క్రితం మృతి చెందిన వారి ఖాతాల్లోనూ డబ్బులు జమ చేస్తున్నారు. అంటే అధికార యంత్రాంగం ఎంత మొద్దు నిద్రలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ప్రతి నెల వికలాంగులు, వితంతువులు, వృద్ధులు, భర్త వదిలేసిన ఒంటరి మహిళలకు, గీత, నేత కార్మికులకు, బీడి కార్మికులకు, HIV బాధితులకు గత ప్రభుత్వం ఆసరా పథకం పేరుతో పెన్షన్ ఇవ్వగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయూత పథకం పేరుతో పెన్షన్ అందిస్తుంది. రాష్ట్రంలో చేయూత పథకం కింద సుమారు 42.7 లక్షల మంది పెన్షన్ తీసుకుంటున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అయితే వీరిలో గత 5 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 1.50 లక్షలకు పైగా లబ్ధిదారులు మృతి చెందారు. ఇందులో ఎక్కువ మంది వృద్ధులే ఉన్నారు అనే అంచనా. వారు మృతి చెందిన వారి ఖాతాల్లో మాత్రం యథాతథంగా పెన్షన్ డబ్బులు పడుతున్నాయి. ఒకవైపు లోటు బడ్జెట్తో ప్రభుత్వాన్ని నడిపేందుకు ప్రభుత్వ పెద్దలు అనేక అపసోపాలు పడుతుండగా అధికారులు మాత్రం నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని మృతుల ఖాతాల్లో వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.50 లక్షల మంది ఖాతాల్లో నెలకు 32 కోట్ల డబ్బులు జమ చేస్తున్నారు. సంవత్సరానికి 384 కోట్లు, సగటున 4 సంవత్సరాల లెక్క చూస్తే 1536 కోట్ల రూపాయలు మృతుల ఖాతాల్లో జమ అయినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదంతా అధికారుల నిర్లక్ష్యం మూలంగానే జరిగిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. మాది హన్మకొండ మండలం, హన్మకొండలనే ఉంటా. నేను లేబర్ పని, ఏ పని దొరికితే ఆ పనికి పోతా, పని చేసుకుంటా, జీవిస్తా అంట. నేను ఇదివరకు ఒకసారి 57 ఏళ్ళు అంటే అప్పుడు కూడా పెట్టినా, అప్పుడు కూడా రాలేదు. మొన్న ఇది ప్రజా దర్బార్ అని కొత్త ప్రభుత్వం వచ్చినాక అప్పుడు పెట్టినా, అప్పుడు కూడా రాలేదు. ఇవాళ పింఛన్ కోసం అని ఇక్కడ దరఖాస్తు చేయడానికి వచ్చిన కలెక్టర్ ఆఫీస్కు. మాకు ఇన్నిసార్లు పెట్టినా కూడా ఎప్పుడూ రావడం లేదు. ఇది పింఛన్లది మాకు మా మీద కొద్దిగా దయ చూపి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మా పింఛన్దారులకు, ఏజీ పడ్డోళ్లకు పింఛన్లు ఇవ్వాలి అని మేము కోరుకుంటాను. 57 సంవత్సరాలు అన్నప్పటి కాంచి పెట్టుకుంటూ వస్తున్నా. అప్పుడు పెట్టినా అప్పుడు రాలేదు. మొన్న 60 ఏళ్ళు అని అన్నారు. మీ సేవ కాడికి పోతే ఇప్పుడు కాదు, అది ఇంకా తెరవలేదు, ఇది తెరవలేదు అని అంటారు.
ఊకే పోయి అడిగినప్పుడు కూడా మున్సిపాలిటీ ఆఫీసు పోయి కూడా అడిగితే 60 ఏళ్ళు నిండాలి అంటాను. మొన్న కూడా మున్సిపాలిటీ ఆఫీసు పోతే మీ 65 కావాలి అని అంటాను. 60 అని ఓసారి అంటాను, 57 అని ఓసారి అంటాను, 65 అని ఇప్పుడు అంటాను. అందుకనే నేను ఇక్కడ అప్లికేషన్ పెట్టుకోవడానికి కోసం కలెక్టర్ ఆఫీస్ కాడికి వచ్చిన నేను. పెన్షన్ పొందిన వారు మృతి చెందినప్పుడు వారి పేర్లు పెన్షన్ జాబితా నుంచి తీసివేయాలని ప్రతిపాదించాల్సిన అధికారులు వారి నిధులను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో సంవత్సర కాలంగా మృతుల ఖాతాల్లో పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి. ఈ క్రమంలో మృతుల పేరు మీద ఏటీఎం ఉంటే వారి బంధువులు పెన్షన్ డబ్బులు దర్జాగా విత్డ్రా చేసుకుంటున్నారు. ఏటీఎం లేని వారు కొందరు తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి మరికొందరు బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై డబ్బులు విత్డ్రా చేసుకుంటున్నారు. ఇవేమీ చేయలేని వారు డబ్బులు తీయకపోవడానికి మృతుల ఖాతాల్లో కోట్ల రూపాయల పెన్షన్ డబ్బులు మూలుగుతున్నాయి. 60 ఉంటామా పింఛన్ కొరకు వస్తే ఎప్పుడు పెట్టినా ఏజ్ తక్కువ ఉన్నది, ఏజ్ తక్కువ ఎప్పటి నుంచో తిరుగుతాను. 60 ఉంటా కానీ 45 ఉన్నావు తక్కువ ఉన్నది అంటారు. తప్పు పడ్డాయి సార్, తప్పు పడి ఇదే కోసం మాకు ఎప్పుడు వచ్చినా ఇదే తప్పు ఉన్నది అంటారు. ఆ పింఛన్ వస్తలేదు. నేను 65 ఉన్నా, వస్తుంది పోంటారు అంతే, తిరుగుతుండే వస్తలేదు, ఇస్తలేదు. ఏం చేయాలి? తిరిగి అట్టాను. నేను 4 ఏళ్ళు 55 గంటలు తిరుగుతాను. 10 ఏళ్ళు ఇప్పుడు 10 ఏళ్ళు తిరిగబట్టి ఆధార్ కార్డు చూడు తిరిగి పింఛన్ ఇట్లా వస్తుంది బాగుంటాను అంతే. చూడలేదు పింఛన్ రావట్లేదు సార్. అప్పుడు ఇవ్వాలి వారు చేసిన కానీ రాలే. 2 సంవత్సరాలు అయితే సార్లు ఏమన్నారంటే ఇంకా కావాలి, టైం ఉన్నది నీకు అని చెప్పారు. కూలి పని సీసవాకలు కాదు పక్కలు ఏరుకొని పోతా కాళ్ళు నీకు పని మోగాలు ఇరిగింది. మృతుల పేర్లు జాబితాలో భద్రంగా ఉంచిన అధికారులు నెల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేస్తున్నారు. 2016లో ఆసరా పెన్షన్ తీసుకునే వారి సంఖ్య అన్ని విభాగాల వారు కలిసి 38.42 లక్షల మంది ఉండగా ప్రస్తుతం చేయుత పెన్షన్ తీసుకునే వారి సంఖ్య 42.7 లక్షలకు పెరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వృద్ధులకు వయోపరిమితి 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు కుదించి దరఖాస్తులు తీసుకొని కొత్త పెన్షన్స్ మాత్రం మంజూరు చేయలేదు. ఇప్పుడు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు 20 లక్షల వరకు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా కొత్త పెన్షన్లు మంజూరు చేయలేకపోవడంతో పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూపులు చూస్తున్నారు. మరోవైపు కొత్తగా పెన్షన్ కోసం దరఖాస్తులు చేసుకుని వ్యధపడుతున్న కొత్త పెన్షన్ మంజూరు ఇవ్వడం లేదని దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేను తాడి చెట్టు నిలబడి 5 సంవత్సరాలు అయింది. నన్ను మహబూబాద్ జిల్లా నన్ను ఆదుకుంటూ ఎవరు లేకుండా అయిపోయింది. నా పరిస్థితి ఘోరంగా ఉన్నది. నాకు ఒక బిడ్డ, నాకు శ్రేష్ఠులు ఎవరు లేకుండా అయిపోయింది. నాకు ఇల్లు లేదు, ఏం లేదు. నేను బిడ్డకు అంకితం అయిపోయినా. నాకు పింఛని కూడా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలుగా పెట్టేటోళ్ళు కూడా ఎవరు లేరు. నేను కలెక్టర్కు, జిల్లా కలెక్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి వాళ్ళకు నాకు ఈ పింఛని కావాలని కోరుకుంటున్నా. ఇక నాకు ఏం ఆశ లేకుండా అయిపోయింది. నాకు ఎవరు దిక్కు దేశం లేకుండా అయిపోయింది. మీరే దిక్కు, మీరే అని కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం నెలకు 43 లక్షల మంది ఆసరా పెన్షన్లు పొందుతున్నారు. దీంట్లో గత 5 సంవత్సరాలుగా 1.5 లక్షల మంది మృతి చెందినా కూడా వారి అకౌంట్లలో కూడా ఆసరా పెన్షన్ డబ్బులు ప్రభుత్వ అధికారులు జమ చేస్తున్నారు. ఇది కాస్త కొంతమందికి అవకాశంగా మారి వాళ్ళ దగ్గర ఏటీఎం కార్డ్స్ ఉంటే ఏటీఎం కార్డ్స్ ద్వారా ఆ డబ్బులు డ్రా చేసుకోవడం వల్ల ప్రభుత్వ ఖజానాకి కోట్లలో గండిపడుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే కొంతమంది అర్హులు ఉంటారో వాళ్ళు మాత్రం గత కొన్నేళ్లుగా 5 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి అధికారుల చుట్టూ తిరిగి వికలాంగుల పెన్షన్ కావాలి, మాకు ఒంటరి మహిళా పెన్షన్ కావాలి, ఆసరా పెన్షన్ కావాలంటూ తిరుగుతున్నా కూడా అధికారులు వాళ్ళ తాత్సారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళకి ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాస్త ఏదైతే వృధా ఉందో వృధాన్ని అరికట్టడం వల్ల నెలకు ఇప్పుడు ఎవరైతే 1.5 లక్షల మంది మృతి చెందారో వాళ్ళ అకౌంట్లలో ఇప్పటికీ ప్రతి నెల 32 కోట్ల రూపాయలు జమ చేయడం ఇది అధికారుల నిర్లక్ష్యానికి అర్థంగా మారుతుంది. ఈ విషయాన్ని ఈ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఎవరైతే నిజంగా అర్హులు ఉంటారో వాళ్ళకి కొత్త పెన్షన్లు జారీ చేసి మృతి చెందిన వారి అకౌంట్లను డిలీట్ చేయడం ద్వారా కోట్లలో ప్రజాజమ వృధా కాకుండా చూడడమే కాకుండా అర్హులకు సరైన టైంలో పెన్షన్లు ఇవ్వడం ద్వారా వాళ్ళకి కొంత చేయూతను ఇచ్చిన వారు అవుతారని చెప్పి కోరుకుంటున్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర విచారణ చేపట్టి పెన్షన్ డబ్బులు వృధాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. అర్హులైన వారికి కొత్త పెన్షన్ మంజూరు చేసి గత 5 సంవత్సరాలుగా పెన్షన్ కోసం దరఖాస్తు చేసి పడిగాపులు పడుతున్న వారి తిప్పలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.